హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సోషల్ స్టడీస్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్, బాల్య వివాహాల దుష్ఫలితాలు కానటువంటిది గుర్తించండి. చూద్దాము. బాల్య వివాహాల దుష్ఫలితాలు కానటువంటివి ఏంటో చూద్దాం. ఆప్షన్స్: చిన్న వయస్సులో గర్భవతులు కావడం బాల్య వివాహాల దుష్ఫలితాలే. మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడం, ఇది కూడా దుష్ఫలితాలే. ఇంకా పై చదువులకు అవకాశం కల్పించడం అనేది ఇదొకటి మాత్రం బాల్య వివాహాల దుష్ఫలితాలు కానటువంటిది. ఇంకా శారీరక ఎదుగుదలకు ఆటంకం ఏర్పడటం. ఓకే, దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఈ కింది వాక్యాలను పరిశీలించడము: మానవతా భావాలు కళలకు వాస్తుశిల్పానికి విస్తరించాయి, సరి అయినది. నెక్స్ట్, చిత్రకళ శిల్పకళ వంటి దృశ్య కళలు యథార్థవాద రూపానికి దూరంగా ఉన్నాయి, సరికాదు. దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ప్రపంచీకరణను శతాబ్దపు చివరి దశలోని పరిణామంగా చాలామంది భావించారు. అది ఏ శతాబ్దపు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 20వ శతాబ్దపు చివరి దశలోని పరిణామంగా. నెక్స్ట్ క్వశ్చన్, సార్వభౌమత్వం అన్నటువంటి భావన ఏర్పడింది. ఆన్సర్ ఆప్షన్ 2, ఫ్రెంచ్ విప్లవం నుంచి. నెక్స్ట్, ఆర్థిక పునర్నిర్మాణం అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి అంతర్జాతీయ బ్యాంక్ ఏమిటి? ఆప్షన్ 3, ఐబిఆర్డి. నెక్స్ట్ క్వశ్చన్, వర్షపాతం తుఫానులు వంటివన్నీ సంభవించే వాతావరణంలోని ఆవరణం ఏమిటి? వర్షపాతం తుఫానులు వంటివి సంభవించే వాతావరణంలోని ఆవరణం ఏంటంటే ట్రోపో ఆవరణం. నెక్స్ట్ క్వశ్చన్, దోమల నియంత్రణ కోసం డిడిటి పిచికారీ చేయడం వల్ల మనుషులపైన పక్షులపైన పడేటటువంటి ప్రభావాన్ని వివరిస్తూ రాచెల్ కార్సన్ అనే మహిళ రాసిన పుస్తకం ఏమిటి? ఆప్షన్ 3, సైలెంట్ స్ప్రింగ్. నెక్స్ట్, అడవుల గురించి కింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాము. కలప వ్యాపారం పెరుగుతుండడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెందింది, సరైనది. క్రమం తప్పకుండా కలప లభించేందుకు అడవులకు బదులుగా కొత్త చెట్లు నాటించారు, సరైనది. నెక్స్ట్, సామాన్య ప్రజలకు ఉపయోగపడే మామిడి, ఇప్ప, వేప వంటి చెట్లు ఎక్కువ నాటారు. ఓకే, ఇది కూడా ఇదొకటి మాత్రం సరి కాదన్నమాట. ఓకే, ఆప్షన్ సి సరికాదు. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని ఈ కింది వాటిలో వచ్చినటువంటి మార్పులను బట్టి లెక్కిస్తారు. ఆప్షన్ 1, టోకు ధరల సూచికను బట్టి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి. ఈ కింది వాక్యాలను పరిశీలించడము చూద్దాము. ఎస్టేట్స్ జనరల్లో ఒక్కొక్క స్టేట్కి 2 ఓట్ల చొప్పున ఓటింగ్ అనేది జరిగేది, సరికాదు. నెక్స్ట్, ఎస్టేట్స్ జనరల్లో ప్రతి సభ్యునికి 1 ఓటు ఉండాలని 3వ ఎస్టేట్ సభ్యులు పట్టుపట్టారు, సరి అయినది. దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మాగ్నిటోగోర్స్క్ అన్నటువంటి పట్టణంలో 3 సంవత్సరాలలో డాష్ కర్మాగారాన్ని నిర్మించారు. ఆప్షన్ 2, ఇనుము ఉక్కు కర్మాగారాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, భూమి పైపొర స్వరూపాన్ని మార్చివేయడంలో మానవుని చర్య కానటువంటిది ఏమిటి? మానవుని చర్య కానిది చెట్లు నాటడం. మిగిలినవన్నీ కూడా గనుల తవ్వకం, నగరాల నిర్మాణం, ఆనకట్టల నిర్మాణం ఇవన్నీ కూడా మానవుని చర్యలే. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ నష్టాల చెల్లింపులు వంటి వాటి భారం వల్ల జర్మనీ ఆర్థిక సంక్షోభంలో పడింది. జర్మనీ అనేది ఆర్థిక సంక్షోభంలో పడింది. అయితే దీనికి ఉపశమనంగా ప్రారంభించింది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, పెద్ద ఎత్తున కరెన్సీని ముద్రించింది అనేది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి నూలు మిల్లును ఎక్కడ స్థాపించారు? మొదటి నూలు మిల్లును 1854 సంవత్సరం ముంబైలో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, చైనాపై జపాన్ జరిపినటువంటి సుదీర్ఘ యుద్ధం వల్ల చైనా బలహీనపడింది.
1945 నుంచి 1949 మధ్య కాలంలో ధరలు. ఆన్సర్ ధరలు అనేవి ఇవి ఏంటంటే ఆప్షన్ 3 నెలకు 30% వంతున పెరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్. ముస్లిం లీగ్ ఎప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ దినంగా జరుపమని పిలుపునిచ్చింది? అది ఎప్పుడంటే ఆప్షన్ 2 1946 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ. నెక్స్ట్, ఈ కింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏమిటి? తప్పుగా ఉన్నటువంటిది అదేంటో చూద్దాము. డబ్బు యొక్క ఆధునిక రూపాలు. ఆధునిక రూపాలు ఏంటంటే కరెన్సీ నోట్లు, బ్యాంకు జమలు, నాణేలు. సరైనది. గ్రామీణ ప్రాంతాలలో అప్పు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యవసాయం, పంటల మీద పెట్టుబడి కోసం. సరైనది. నెక్స్ట్ ఆప్షన్. వడ్డీ వ్యాపారులు బ్యాంకు కంటే తక్కువ రేటుకు రుణాలు ఇస్తారు అనేది సరికాదు. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను పరిశీలించడము చూద్దాము. రోమన్ల కాలంలో తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం ఎంతో ఉన్నతంగా ఉండేది. రోమన్ల పతనం తర్వాత పశ్చిమ యూరప్, టర్కీ వంటి పెద్ద సామ్రాజ్యాలు వెలశాయి. ఇది సరికాదు. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం ఎప్పుడు? రాజ్యాంగ సభకు 1946లో ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్, 1997 క్యోటో ప్రోటోకాల్ ప్రకారం లక్ష్యాన్ని ఎప్పటిలోగా చేరుకోవాలి? అంటే 1997 స్థాయిలో హరిత గృహ వాయు ప్రభావాన్ని 5.2% తక్కువగా చేయడం అనేది ఎప్పటిలోగా చేరుకోవాలి? ఆప్షన్ 3 2008 నుంచి 2012. నెక్స్ట్ వన్. కింది వాటిలో సరిగా జతపరచనిది ఏమిటి? సరి కానటువంటిది ఏంటో చూద్దాము. ఆప్షన్స్. సొసైటీ ఆఫ్ జీసస్, సొసైటీ ఆఫ్ జీసస్, ఇగ్నీషియస్ లయోలా. సరైనది. నెక్స్ట్, లోలకంలోని సిద్ధాంతాలు, గెలీలియో. సరైనది. నెక్స్ట్, పునరుజ్జీవనం, ఫెర్డినాండ్ మాజిల్లాన్ అనేది సరికాదు. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే విశ్వానికి కేంద్రం భూమి, టోలమీ. ఇది కూడా సరి అయినటువంటిది. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సబ్సిడీ అంటే ఏమిటి? సబ్సిడీ అంటే ఏంటంటే ఇది వస్తువు వ్యయంలో కొంత డబ్బును ప్రభుత్వం చెల్లించుట. దీన్ని సబ్సిడీ అని అంటారు. నెక్స్ట్, హోరా జమాల్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు కూలిపోవడం అనేది 2006 సంవత్సరంలో కూలిపోయింది. అయితే ఈ రైలు కూలిపోయి ఉల్టా పూల్ అనే పురాతన వంతెన కూలిపోవడం అనేది ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ 2 బీహార్లో. నెక్స్ట్, సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం ఏమిటి? ఆప్షన్ 1 సోవియట్ రష్యా. నెక్స్ట్, 1971లో భారత ప్రభుత్వం వేటిని రద్దు చేసింది? ఆప్షన్ 2 రాచరిక భరణాన్ని. నెక్స్ట్, ఉష్ణమండల ఎడారులు అనేది ఖండాల పడమర అంచుల్లో ఉంటాయి. నెక్స్ట్, కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? చూద్దాము. సరి అయినటువంటివి ఏంటో చూద్దాము. 1935 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటు భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. 1935 చట్టం ప్రకారం రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించి వీటిలో గెలిచిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్ర శాసనసభలకు 12%, కేంద్ర సభలకు 1% ప్రజలకే ఓటు హక్కు అనేది లభించింది. ఓకే. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరిగా జతపరచని వాక్యం ఏమిటి? సరిగా జతపరచనిది చూద్దాము. ఆదాయపు పన్ను వ్యక్తుల నెలసరి ఆదాయంపై విధించేది. ఇదొకటి సరికాదు. నెక్స్ట్, కార్పొరేట్ పన్ను వ్యాపార వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై విధించేదనమాట కార్పొరేట్ పన్ను అనేది. నెక్స్ట్ వచ్చేసి అమ్మకపు పన్ను. ఇది ఏంటంటే వస్తువుల అమ్మకం జరిగినప్పుడు విధించే పన్నును ఏమంటారంటే అమ్మకపు పన్ను అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి కస్టమ్స్ పన్ను ఇది విదేశాల నుంచి వస్తువులు తీసుకురావడంపై విధించేటటువంటి పన్నును ఏమంటారంటే కస్టమ్స్ పన్ను అని అంటారు. ఓకే. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్లో కూడా సరి కానటువంటిది ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 1.
నెక్స్ట్ వన్, ఫ్రాన్స్లో ఇంగ్లాండ్ దీర్ఘకాలం పాటు యుద్ధంలో పాల్గొనడం వల్ల జరిగినటువంటి పరిణామాలలో ఈ కింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాము కింది వాటిని పరిశీలించడము. ఇంగ్లు యూరప్ల మధ్య వాణిజ్యానికి ఆటంకం కలిగింది, సరైనది. నెక్స్ట్, సగటు వేతనాల స్థాయికి అందనంతగా జీవన ప్రమాణ స్థాయి పెరిగింది, సరికాదు. నెక్స్ట్, నిరుద్యోగం పెరిగింది. ఓకే, దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి. ఈ కింది ఇచ్చినటువంటి వాక్యాలను పరిశీలించడము. భాషా ప్రాతిపదికన రాష్ట్ర విభజనకు జవహర్లాల్ నెహ్రూ గారు వీరు తొలి నుంచి వ్యతిరేకమే, సరికాదు. నెక్స్ట్, ప్రణాళిక రచన అనేది మంచి ఆర్థిక విధానం అని నెహ్రూ గారు భావించారు, సరి అయినది. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, బడ్జెట్ అంటే ఏంటంటే ఆప్షన్ 3, రాబోవు ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చు, దీన్ని ఏమంటారు అంటే బడ్జెట్ అని అంటారు. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధకాలం గురించి. మొదటి ప్రపంచ యుద్ధకాలం అనేది ఇది 1914 నుంచి 1918 ఈ కాలంలో మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. అయితే ఈ ప్రపంచ యుద్ధ కాలం గురించి కింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాము కింది ఇచ్చినటువంటి వాక్యాలను పరిశీలించడము. యుద్ధ కాలంలో, ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విదేశీ వస్తువుల దిగుమతి గణనీయంగా పెరిగింది అనేది సరికాదు. నెక్స్ట్, భారతదేశంలో ఏర్పాటు చేసిన కర్మాగారాలు తమ ఉత్పత్తిని పెంచుకున్నాయి, సరి అయినది. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల సంఘం గురించి కింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాము. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ 2 ఆన్సర్. 1993 భారత ప్రభుత్వ మానవ హక్కుల చట్టం కింద దీనిని ఏర్పాటు చేశారనేది సరికాదు, సరి అయినదన్నమాట. జాతీయ మానవ హక్కుల సంఘానికి సుమోటో అధికారం అనేది లేదు, ఇది సరికాదు. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ 2. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.